దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యమును ధ్యానించుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము. ఇది అయిన తరువాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకొనెను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ప్రభు యొక్క సమయము కొరకును ఆయన సమకూర్పు కొరకును ఓపికతో విశ్వాసముతో ఎదురుచూచే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేనుగాక. ఆమేన్. మనం ఈ వచనాన్ని చదివినప్పుడు అబ్షాలోము తన సహోదరుడైన అమ్నోనును హత్య చేసి తన తాత అయిన తల్మయి రాజ్యమునకు అనగా గెషూరు రాజ్యమునకు పారిపోయాడు. 3 సంవత్సరాలైన తర్వాత యోవాబు ప్రయత్నం చేయగా దావీదు మరలా అబ్షాలోము తన రాజ్యమునకు రావటానికి అనుమతించాడే కానీ తన ముఖమును చూడనివ్వలేదు. 2 సంవత్సరాలు అతడు ఇశ్రాయేలు రాజ్యములో ఉన్నప్పటికీ రాజదర్శనం అతనికి దొరకలేదు. మొత్తానికి యోవాబుతో కబురు పంపగా అబ్షాలోము దావీదును కలవటానికి ఏర్పాట్లు చేశాడు. ఆ విధంగా అబ్షాలోము తన తండ్రి అయిన దావీదుతో సమాధానపడ్డాడు. అయితే ఆ వచనాన్ని మనం చూసినట్లయితే అనగా సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము చివరి వచనం మనం చూసినప్పుడు అంతటా యోవాబు రాజునద్దకు వచ్చి ఆ సమాచారము తెలపగా రాజు అబ్షాలోమును పిలువనంపించాను. అతడు రాజునద్దకు వచ్చి రాజు సన్నిధిని సాష్టాంగ నమస్కారము చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను. చూడండి, రాజు సన్నిధిని సాష్టాంగపడి నమస్కారము చేసినవాడు ఇప్పుడు అధ్యాయం మారేసరికి ఏం చేస్తూ ఉన్నాడు? అతడు ఏం చేస్తూ ఉన్నాడంటే తన ఎదుట కొంతమందిని ఏర్పరచుకున్నాడు. ఒక రథమును గుర్రములను సిద్ధపరచుకున్నాడు. తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకున్నాడు. ఇదంతా ఎందుకు? చూడండి, సొంతంగా సమకూర్చుకుంటూ ఉన్నాడు. ఈ వచనం అబ్షాలోము సిద్ధపరచుకొనెను అనే మాటతో ప్రారంభమవుతుంది. దీని అర్థం దేవుని సమయం కోసం వేచి ఉండకుండా తన సొంత ఎజెండాను అమలు చేస్తూ ఉన్నాడు. తన సొంత ప్రణాళికను అమలు చేస్తూ ఉన్నాడు. అబ్షాలోము ఇకపై కేవలం రాజకుమారుడిగా ఉండటానికి ఇష్టపడలేదు. అతడు రాజులా కనిపించాలని కోరుకున్నాడు. ఎంత విచారం! ప్రియ సహోదరుడా, సహోదరి, చూడండి, అంతకు మునుపు ఇశ్రాయేలీయులను ఏలిన 2 రాజులు అనగా రాజు అయిన సౌలు. అతని గురించి ఒకసారి మనం ఆలోచించినప్పుడు దేవుడే బెన్యామీను గోత్రములో కీషు కుటుంబములో సౌలును రాజుగా ఎన్నుకున్నాడు. ఇది దేవుని ఏర్పాటు. అయితే రాజైన సౌలు దేవునికి విధేయత చూపించకుండా అవిధేయత చూపి అవివేకపు పని చేసి ప్రభువును విసర్జించి ఆయన మాట లెక్క చేయలేదు. ఆయన ప్రవక్తను గౌరవించలేదు. దేవుడు చెప్పిన పనులను సంపూర్ణము చేయలేదు. గనుక దేవుడు రాజైన సౌలును విసర్జించారు. ఆ తర్వాత దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. తన ఇంట్లో తన సహోదరుల మధ్య దావీదును గొర్రెల దొడ్డి నుండి పిలిపించి రాజైన సౌలు ఇంకా పరిపాలిస్తూ ఉండగా సమూయేలును పంపించి అభిషేకింపజేశాడు ప్రభువు. ఆ తర్వాత వెంటనే 2వ రోజుకే ఆయన సింహాసనం ఎక్కేశాడా? లేదు. కానీ చరిత్రకారుల ప్రకారం దాదాపు 13 సంవత్సరాలు అతడు వేచి చూచాడు. ఈ 13 సంవత్సరాలు వేచి చూచిన తర్వాత ఎంతో కాలం రాజైన సౌలు అనుదినము 3,000 మందిని వెంటబెట్టుకుని దావీదును చంపటానికి ప్రయత్నం చేసిన 2 సార్లు రాజైన సౌలును చంపడానికి దావీదుకు అవకాశం వచ్చిన దావీదు నిర్ణయాన్ని తన చేతిలోకి తీసుకోలేదు. సమయాన్ని తన చేతిలోకి తీసుకోలేదు. నాకు నచ్చినట్లు చేస్తాను అనుకోలేదు. రాజైన సౌలుని చంపేస్తే నాకు మార్గం సుగమమవుతుంది అనుకోలేదు.
దేవుని కొరకు, దేవుని సమయం కొరకు ఓపికతో కనిపెట్టుకున్నాడు. ఈ విషయాలన్నీ బహుశా తన తండ్రి ద్వారానో, వారి ద్వారా వీరి ద్వారానో, లేదా వారి తల్లి ద్వారానో ఈ అబ్షాలోమునకు తెలిసే ఉండాలి. అయినప్పటికీ కూడా అబ్షాలోము దేవుని కొరకు, దేవుని సమయం కొరకు వేచి చూడలేదు. ప్రియా సహోదరుడా, సహోదరి, దేవుని సమయం కోసం మనం ఎదురు చూడకుండా మనమే ముందడుగు వేశామంటే చాలా ప్రమాదం జరుగుతుంది. దేవుడు మాత్రమే ఇవ్వవలసిన గౌరవాన్ని లేదా పదవిని లేదంటే ఏదైనా విషయాన్ని మనం సొంతంగా సంపాదించుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు మనం ప్రమాదకరమైన మార్గంలో ఉన్నామని అర్థం. నిజమైన హెచ్చింపు దేవుని నుండే వస్తుంది, దేవుని సమయంలోనే వస్తుంది, మన సొంత ప్రచారం నుండి కాదు. చూడండి, తన తండ్రి అయిన దావీదు దేవుని సమయం కొరకు వేచి చూశాడు, కానీ అబ్షాలోము వేచి చూడలేదు. కనీసం దేవునికి ప్రార్థించలేదు. అబ్రహామునకు షారాకు వాగ్దానం చేయబడింది, షారా గర్భంలో నుండి నీకు వారసుడు వస్తాడని. అబ్రహాము వేచి చూస్తూ ఉన్నాడు. షారమ్మ గారు నమ్మలేదు. కాబట్టి తన దాసి అయిన హాగరుతో పొమ్మని ఎన్నో పర్యాయములు ఆమె అడుగగా అబ్రహాము అలాగూ చేశాడు. ఇప్పుడు వారిరువురి మధ్యకు వచ్చిన హాగరు వారి కుటుంబంలో వారిరువురి మధ్య ఎంత నెమ్మది లేని పరిస్థితిని తీసుకుని వచ్చిందో మనం ఎరుగుదుము. చూడండి, ఏ ఆశతో అయితే హాగరును అబ్రహామునొద్దకు పంపినదో, హాగరును అబ్రహామునకు ఇచ్చిందో, ఇప్పుడు అదే శారమ్మ గారు ఆమెను ఇంటిలో నుంచి బయటకు పంపించేయమని, ఆమె ద్వారా కలిగిన కుమారునిని కూడా ఇంట్లో నుండి బయటకు పంపించేయమని, అతడు నా కుమారుడితో వారసుడిగా ఉండనేరడని తీర్పు చెబుతూ ఉంది. దాని ద్వారా ఎంత పాతకం వచ్చిందో, ఎంత నెమ్మదిలేని స్థితి వచ్చిందో, ఎంత దుఃఖము వారి మధ్య కలిగిందో మనం చరిత్రలో చూడగలం. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని సమయము కొరకు ఎదురు చూడక మన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నామంటే మనం ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నామని అర్థం. చూడండి, ఎలీమెలెకు అనే వ్యక్తి బెత్లెహేములో కరువు కలిగిందని అతడు మోయాబునకు వెళ్ళిపోయాడు. నయోమి యొక్క భర్త. అయితే ఆమె పరిస్థితి ఎంతగా మారిపోయిందంటే తన భర్తను కోల్పోయింది, తన కుమారులైన మహలోను కిల్యోనును కోల్పోయింది. ఇప్పుడు మోయాబురాండ్రైన కోడళ్ళు ఉన్నారు, ఈమెకు భర్త లేడు, వారిరువురికి భర్తలు లేరు. 3 బారిన జీవితంతో ఆమె వెనక్కి తిరిగి వచ్చింది. ఋతు గ్రంథము నిర్ణయాల గ్రంథమని బైబిల్ పండితులు వర్ణిస్తారు. కాబట్టి మనం దేవుని సమయం కొరకు ఎదురు చూడకుండా నిర్ణయం తీసుకున్నాము అంటే, దేవుని మీద ఆధారపడకుండా నిర్ణయం తీసుకున్నాము అంటే మనం ప్రమాదకరమైన మార్గంలో ఉన్నామని అర్థం. ఇక్కడ కూడా అబ్షాలోము దేవుని కొరకు, దేవుని సమయం కొరకు వేచి చూడలేదు, దేవునికి ప్రార్థించలేదు, తన తండ్రికి విన్నవించలేదు. కానీ తనకు తానుగానే ఒక రథాన్ని, గుర్రములను ఏర్పాటు చేసుకుని తన ముందర పరిగెడుటకు 50 మందిని సమకూర్చుకున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ దేవుని సమయం కొరకు వేచి చూచే విశ్వాసము నీలో ఉందా? లేనట్లయితే, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నట్లయితే, దేవునిపై ఆధారపడకుండా ముందుకు సాగుతున్నట్లయితే అది ప్రమాదమే సుమా. చూడండి, ఇక్కడ అబ్షాలోము తన తిరుగుబాటును కత్తితో ప్రారంభించలేదు, కానీ అతడు దానిని ఒక ప్రదర్శనతో ప్రారంభించాడు. రథములు, గుర్రాలు, 50 మంది మనుష్యులు ప్రజలను ఆకట్టుకోవటానికి ఉద్దేశించినవే. దావీదు యొక్క వినయపూర్వకమైన రూపానికి విరుద్ధంగా, దావీదు దేవుని కొరకు ఎదురుచూచిన ఆ విశ్వాసమునకు విరుద్ధంగా, ఆ విధేయతకు విరుద్ధంగా అతని కుమారుడైన అబ్షాలోము ప్రవర్తిస్తూ ఉన్నాడు. అతడు తనకంటూ ఒక కొత్త ఇమేజ్ను సృష్టించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
ప్రియ సహోదరుడా, సహోదరి, మనం కేవలం బయట కనిపించే రూపాన్ని బట్టి జీవించే విశ్వాసం పట్ల జాగ్రత్తగా ఉండాలి. హృదయం దేవునికి దూరం అవుతున్నప్పుడు కూడా బయటికి భక్తిపరులముగా కనిపించటం చాలా సులభం, కానీ అది ప్రమాదకరమైనది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని సమయం కొరకు నువ్వు వేచి చూస్తూ ఉన్నావా? దావీదు వేచి చూచాడు. 40 సంవత్సరాలు అతడు ఇశ్రాయేలీయుల రాజ్యమును పరిపాలించాడు. అబ్షాలోము వేచి చూడలేదు, తొందరపడ్డాడు, సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. అతడు ఒక్క దినము కాదు కదా, 1 గంట కూడా రాజుగా పరిపాలించలేకపోయాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని కొరకు, దేవుని సమయం కొరకు వేచి చూచిన వారు సంపూర్ణమైన బహుమానాన్ని పొందుకుంటారు. అలా కాకుండా నిర్ణయాలు తమ చేతుల్లోనికి తీసుకునేవారు చాలా భంగపడతారు. ఇంతకీ ఇశ్రాయేలీయులు ఎవరండి? దేవుని ప్రజలు కదా. దేవుని ప్రజలను పరిపాలించే భాగ్యము ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. అంతకు మునుపున్న 2 రాజులను దేవుడే కదా ఎన్నుకున్నారు. రాజైన సౌలునైనా, అబ్షాలోము తండ్రి అయిన దావీదునైనా. కానీ దేవుని ప్రజలు అని అనుకోలేదు. కానీ నా ఇష్టం, నేను నచ్చినట్లు చేసుకుంటాను, నేనే రాజునైపోతాను అని దేవునిని పక్కన పెట్టి నా ఇష్టం అనుకున్నాడో అతడు పతనమైపోయాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎక్కడైతే నా ఆలోచన, నా ఇష్టం, నా జ్ఞానం అని మనం అనుకుని దేవునిని పక్కన పెడతామో పతనానికి సిద్ధంగా ఉన్నామని అర్థం. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ నిర్ణయాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? దేవుని వాక్యంలో నుండేనా? దేవుని యొద్ద నుండేనా? దేవుని యొద్ద ప్రార్థనలో కనిపెట్టిన తర్వాతేనా? లేకపోతే నేను జ్ఞానిని కదా అని నీవు అనుకుంటున్నావా? నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు అని జ్ఞాని అయిన సొలొమోను మనకు బోధిస్తూ ఉన్నాడు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోమని బోధిస్తున్నాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అని బోధిస్తూ ఉన్నాడు. మరి మనం మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నామా? మనం జ్ఞానులమని అనుకుంటూ ఉన్నామా? దేవుని మీద ఆధారపడటం మానేశామా? దేవుని సన్నిధిలో కనిపెట్టడం, మోకాళ్ళు నీ ప్రార్థన చేయటం ఎంతకాలమైంది? ఏ విషయాన్నైనా ప్రభు పాదముల యొద్దకు తీసుకువెళ్ళి అప్పుడు ప్రారంభిస్తున్నామా? లేదంటే నిర్ణయం తీసేసుకుని ప్రారంభించేసి ఆ తర్వాత దేవుని యొద్దకు వెళ్తున్నామా? వాట్ ఈస్ ద ఆర్డర్? ఏ క్రమంలో మనం నిర్ణయాలు తీసుకుంటున్నామా? దేవుని క్రమమా, మనుష్యుల క్రమమా? దావీదు దేవుని కొరకు ఎదురు చూచాడు, ఘనమైన రాజ్యమును పరిపాలించాడు. 40 సంవత్సరాలు సంపూర్ణంగా పరిపాలించాడు. అబ్షాలోము దేవుని మీద ఆధారపడకుండా సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఏమాత్రము రాజుగా ఉండలేకపోయాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, మనము దేవునిపై ఆధారపడే నిర్ణయాలు తీసుకునే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవా, తన తండ్రి అయిన దావీదు నీపై ఆధారపడి నీ సమయం కొరకు వేచి చూచి దాదాపుగా 13 సంవత్సరాలు అడవులలో, ఎడారులలో, అరణ్యాలలో పరుగిడాడే గాని తప్పించుకున్నాడే. కానీ 2 సార్లు రాజైన సౌలు చేతికి చిక్కిన అతడు సొంత నిర్ణయం తీసుకోలేదు, కానీ నీ సమయం కొరకు ఎదురు చూచాడు. ప్రభువా, రాజులను అభిషేకించువాడవు నీవేనని, నిర్ణయించువాడవు నీవేనని అంతకు మునుపు చరిత్రలో చూచి కూడా, తన కుటుంబంలో తన తండ్రిని గమనించి కూడా నీ ప్రజలపై తాను రాజుగా ఉండటానికి నిర్ణయం తీసుకున్నాడు. సొంత నిర్ణయం అతనిని ఎటువంటి పతనానికి దారితీసిందో, అతని ప్రాణములు పోవటానికి కారణమయ్యిందో మేము ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభువా, అలా కాకుండా మా జీవితంలో ఏ విషయమైనా ప్రభువా, అది చిన్నదైనా పెద్దదైనా, అది వృత్తైనా వ్యాపారమైనా, అది చదువైనా పిల్లల భవిష్యత్తు అయినా, ఏ విషయానికైనా నీ పాదముల యొద్ద వేచి చూచి, నీ పాదముల యొద్ద విన్నవించి, నీ నిర్ణయం కొరకు ఎదురు చూచి నీవు మమ్మల్ని నడిపింపగా, నీవు మాకు ఆలోచన దయచేయగా, నీవు మాకు మార్గమును అనుకూలపరచగా
సమస్తమును జరిగించి వర్ధిల్లే కృప మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసునామంలో స్తుతించి వినముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.